నిన్న సబితా ఇంద్రారెడ్డి గారిని ప్రభుత్వం ఘోరంగా అవమానించింది. ఇది మొదటిసారి కాదు ఆమెను అవమానించుడు. నాకు తెలిసి 4వ సారో 5వ సారో అనుకుంటా. గతంలో మనం ఒకసారి చూసినాం కదా, నిండు సభల మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిరో తెలంగాణ సమాజం అంతా చూసింది. దాని తర్వాత అదే సభలో కంటిన్యూషన్లా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా మాట్లాడిండు సబితా ఇంద్రారెడ్డి గారి మీద. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు చాలా దారుణమైన మాటలు మాట్లాడిరు. ఇప్పుడు చెప్పడానికి కూడా నాకు అసలు అట్లాంటి మాటలు మాట్లాడిరు. దాని తర్వాత కూడా మళ్ళొకసారి అధికారిక కార్యక్రమంలోనే కావచ్చు ప్రోటోకాల్ పాటించలేదు అని సబితా ఇంద్రారెడ్డి గారు కింద కూర్చొని ఆ ప్రోగ్రాంలో నిరసన తెలిపింది. ఇది మూడోది. ఇప్పుడు నా వెనకాల విజువల్స్లో ఉన్నాయి కదా, అది మూడోది. విజువల్స్ ప్లే చేస్తా. చేయడానికంటే ముందు చెప్తున్నా నేను మీకు. ఇదేంది అంటే నిన్న మహేశ్వరంలో రేషన్ కార్డుల పంపిణీ జరిగింది. మామూలుగా ఏ నియోజకవర్గంలోనైనా రేషన్ కార్డుల పంపిణీ జరిగితే ఎవరు పోవాలి? ఇప్పుడు మంత్రులు, అక్కడ ప్రోటోకాల్ ప్రకారం ఇంకెవరన్నా పెద్ద స్థాయి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని పిలుస్తారు. ప్రోటోకాల్ ప్రకారం చూసుకున్నా కూడా ఎవరిని పిలవాలి? ఎమ్మెల్యేని పిలవాలి కదా. ఈమె మహేశ్వరం ఎమ్మెల్యేనే కాదు, గతంలో చాలాసార్లు మంత్రిగా కూడా పనిచేసింది. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది. చాలా సీనియర్ ఎమ్మెల్యే. సభలో ఉన్న చాలామంది ఎమ్మెల్యేల కంటే సీనియర్ ఎమ్మెల్యే. అంతెందుకు, అసలు నాకు తెలిసి ఫస్ట్ ఉమెన్ హోమ్ మినిస్టర్ కూడా అనుకుంటా. మొత్తం అన్ని రాష్ట్రాలలో కలిపితే కూడా ఫస్ట్ ఉమెన్ హోమ్ మినిస్టర్ అయింది ఎవరన్నా ఉన్నారు అంటే అది సబితా ఇంద్రారెడ్డి గారే. అట్లాంటి రికార్డున్న సబితా ఇంద్రారెడ్డి గారిని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అవమానిస్తుందంటే, ప్రతి చోట చాలా చోట్ల ఎమ్మెల్యేలు అసలు ఎందుకు పోయి అవమానపడు అన్న లెక్క కూడా, అవమానం ఎందుకు ఆడికి పోయి పడాలి అన్న లెక్క కూడా కొంతమంది ఎమ్మెల్యేలు సాలించుకున్నారు. కానీ ఫైటర్ కదా సబితా గారు, ఎందుకు పోవద్దు నేను? నా నియోజకవర్గ ప్రజలకు రేషన్ కార్డులు పంపిణీ చేసుకుంటూ మీ అజమాయిషి ఏంది? అధికార పార్టీలో ఉన్నోళ్ళు అయితేనే, వాళ్ళ ఎమ్మెల్యేలు అయితేనే వాళ్ళని పిలుస్తారా? ప్రతిపక్ష పార్టీలో ఉన్నోళ్ళని అసలు ఎమ్మెల్యేలుగా లెక్క కూడా చేయరా? ప్రోటోకాల్ ఏం చెప్తుంది? ఇదంతా ఎక్కడ జరిగింది? మళ్ళా శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో ఆ ప్రోగ్రాంకి శ్రీధర్ బాబు గారు వచ్చిర్రు. శ్రీధర్ బాబు గారు ఏంది, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి కూడా, శాసనసభ వ్యవహారాల మంత్రి అయిన ఇప్పుడు శాసనసభ వ్యవహారాల మంత్రికి శాసనసభలో వ్యవహారాలు ఎట్లుంటాయి, అసలు ఎమ్మెల్యేకి ఏం ప్రోటోకాల్ ఉంటుంది, కంటెస్టెడ్ ఎమ్మెల్యేకి ఏం ప్రోటోకాల్ ఉంటుంది అని తెలియనంత అదిగి ఉన్నారా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం? సాక్షాత్తు మంత్రి సమక్షంలో జరిగింది. ఎందుకు ఈ గొడవ అంటే, వేదిక మీద కేఎల్ఆర్ని కూర్చోబెట్టిరు. ఆయన ఎవరయ్యా అంటే 3వ స్థానం. సబితా ఇంద్రారెడ్డి గారేమో గెలిచిర్రు. సెకండ్ ప్లేస్లో కూడా లేడీనే. సెకండ్ ప్లేస్లో కూడా వేరేటైన ఉన్నాడు, శ్రీరాములు యాదవ్ అనేటైనే. థర్డ్ ప్లేస్లో ఉన్నాడు ఈయన. థర్డ్ ప్లేస్లో ఉన్న కూడా ఉన్న అర్హత ఏంది అంటే, అధికార పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అవుడు, అధికార పార్టీ గెలిచిన ఎమ్మెల్యే అవుడు కాదు. ఇప్పుడు రాజ్యాంగమైనా ఏం చెప్తుంది? ప్రభుత్వం అంటే ఎవరు? ప్రభుత్వంలో భాగస్వాములు ఎవరు? ఎమ్మెల్యేలు. ఎవరైనా సరే, ఏ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళైనా సరే ఎమ్మెల్యేలు అందరు కూడా ప్రభుత్వంలో భాగస్వాములు. ప్రభుత్వం సజావుగా నడపడానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి ఇట్లా ఓ వ్యవస్థ ఉంటుంది. అరే, అధికార పార్టీలో లేనంత మాత్రాన ప్రతిపక్షంలో ఉంటే ఎమ్మెల్యే కాకుండా పోతారా? అసలు నాకు అర్థమైతలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇట్లాంటివి ఎక్కువ అవుతున్నాయి. ఈ లొల్లులన్నీ ఎక్కడన్నా జరుగుతున్నాయి అంటే ఇప్పుడే ఈ 18 నెలలల్లో. అది మళ్ళీ ఎక్కడ జరుగుతున్నాయి? కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలవని నియోజకవర్గాలు ఉంటాయి కదా, గెలవకపోయినా సరే కంటెస్టెడ్ ఎమ్మెల్యే థర్డ్ ప్లేస్లో ఉన్నా సరే ఆయన వచ్చి స్టేజ్ మీద కూర్చోవాలి. గెలిచిన వాళ్ళు వాళ్ళ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోసం ఓట్లేసి గెలిపించిన జనం అందరు ఎన్నుకున్న ఎమ్మెల్యే స్టేజ్ మీద ఉండొద్దు. జనం వద్దు అనుకున్నోళ్ళు, జనం గెలవని ఎమ్మెల్యే స్టేజ్ మీద కూర్చొని పంపిణీ చేస్తాడు. ఏదైనా సరే, రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు, ఇంకా రకరకాల ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటాయి కదా. దానికి ఫస్ట్ ఒకసారి మీరు వీడియో చూడుర్రి, చూసిన తర్వాత నేను మీకు ఇంకా చెప్తా. చూడండి ఒక్కసారి వీడియో చూస్తే ఎవరికైనా సరే, తెలంగాణలో ఉన్న ఎవరైనా సరే మహిళలందరికీ కూడా ఏంటది ఇట్లా బిహేవ్ చేస్తున్నారు చూడు, ఈమె మీదికి వస్తూ ఉంటే ఈయన ఇట్లా వెళ్ళిపోతుంది. ఒక హోంమంత్రిగా పనిచేసింది. ఇట్లాంటి పోలీసులు అందరికీ బాస్ ఆమె. హోంమంత్రి అంటే హోంమంత్రిగా పనిచేసింది. కనీసం ఉమెన్ పోలీస్ లేరాడా? ఈమెని ఇగో నువ్వు వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్న లెక్క అట్లా గదమాయించి పంపించేసుడు. అసలు ప్రోటోకాల్ పాటించండి మీరు. పాటించినప్పుడు అడిగితే మహిళా ప్రతినిధి మీదికి ఇగో ఈయనే
అట్లా మీదికి వచ్చిన లెక్క చేస్తే ఈ వెనకాలకు జరుగుతుంది. ఇంకో ఈడ ఇట్లా కొడుతుంది కదా, ఏంది అంటే మైక్ ఇయ్యిర్రి అని. నేను మైక్ ఇవ్వండి నాకు, నేను చెప్తా మాట్లాడతా అంటే మైక్ కూడా కట్ చేసిర్రు. ఇప్పుడు ఆయన మీదికి వచ్చిండు చూసిర్రు కదా. తర్వాత ఏమి మాట్లాడుతా అంటే మైకు ఎదురుగా ఉన్నోళ్ళు, స్టేజ్ మీద ఉన్నోళ్ళకి మైక్కి కనెక్షన్ ఇవ్వాలి కదా, అది కూడా లేదు. ఇప్పుడు ఈమె మాట్లాడతా అని చూస్తే అది కూడా ఇస్తలేరు. మైక్ కూడా ఇవ్వలే. ఆమె ఎన్నిసార్లు అడిగినా చేసినా మైక్ కూడా ఇవ్వకపోయేసరికి బయటకు వచ్చి కూర్చొని ఏం మాట్లాడిందో వినుర్రి, విన్న తర్వాత ఒకసారి మాట్లాడదాం మనం. సంబంధించిన రేషన్ కార్డు ఇవ్వడానికి గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు రావడం జరిగింది, సంతోషం. కానీ రేషన్ కార్డు ఇస్తున్నప్పుడు కూడా పార్టీ పరంగా ఇస్తున్నట్టు ప్రోటోకాల్స్ పక్కన పెట్టి పార్టీ పరంగా ఉన్న మాజీలను అందరిని కూడా తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెడితే ప్రభుత్వ కార్యక్రమం అని చెప్తున్నారు మంత్రి గారు, ప్రోటోకాల్ పాటించాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినా కూడా మంత్రి గారు ఇగ్నోర్ చేసి దాన్ని స్టేజ్ మీద వాళ్ళని అందరినీ అట్లే కూర్చోబెట్టడంలో ప్రయత్నం చేయడంలో నేను బైకాట్ చేసి బయటికి రావడం జరిగింది. నాతో పాటు ఉన్న వాళ్ళందరినీ ఎన్ని రకాలుగా పోలీసు వాళ్ళు మా కార్యకర్తల మీద దాడి చేసే ప్రయత్నం చేశారంటే నిజంగా దాన్ని బాధాకరం. మా పోలీస్ సంబంధించిన మా సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైనా కూడా సమస్య వచ్చినప్పుడు రెండు సైడ్లు ఉన్న వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలి. కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను దౌర్జన్యంతో గెంటేసే ప్రయత్నం చేయాలన్న మాత్రం చాలా తప్పు. నేను వెళ్తున్నానని చెప్పగానే ఏసీపీ గారే నన్ను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు పాలన చేస్తారనేది ఖచ్చితంగా ప్రభుత్వం ప్రశ్నించుకోవాలి. ప్రజాపాలన అంటే పోలీసు వాళ్ళని పెట్టుకొని కార్యక్రమాలు చేయడమే ప్రజాపాలన. మా జర్నలిస్ట్ సోదరులు నా కార్యక్రమం అంతా నాతో పాటు ముందుకు వస్తున్నారని జర్నలిస్టుల మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. జర్నలిస్టుల మీద జరిగిన దాడిని ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మనం చెప్పారు కదా, జర్నలిస్టులను చూస్తే చెంపల మీద చెల్ల కొట్టాలనిపిస్తుందని. అది కాంగ్రెస్ పార్టీ సంస్కారం. ఎందుకంటే జర్నలిస్ట్ అనేవాడు విలువ ఏంటి అనేది, జర్నలిస్ట్ వాళ్ళకి ఎంత విలువ ఉంటుంది అనేది, సమాజంలో వాళ్ళ పాత్ర ఏంటి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మర్చిపోయినట్టున్నారు. ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, మేము దాడి చేస్తే తప్పేముందని ఈరోజు పోలీసులు కూడా మీడియా మిత్రుల మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. దాన్ని ఖండిస్తా ఉన్నాం. నిజంగానే మీరు రేషన్ కార్డ్స్ ఇస్తే అందరికి ఇస్తున్నప్పుడు గాంధీ భవన్కి వెళ్ళి ఇచ్చినట్టు మీ పార్టీ పరంగా ఇస్తున్నట్టు అందరినీ తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెడుతున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయి ముగ్గు వస్తేనే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అవుతుంది. రేషన్ కార్డు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తున్న ఫీలింగ్ తీసుకొచ్చి ప్రభుత్వ పరంగా ఇస్తున్నారా, కాంగ్రెస్ పార్టీ నుండి ఇస్తున్నారా అనేది సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి ఇచ్చినట్టుంటే మీరు గాంధీ భవన్లో పెట్టుకోండి, మీ కార్యకర్తలు కండువాలు వేసుకొని అక్కడ పంచుకోండి తప్పిస్తే ఇది ప్రభుత్వ కార్యక్రమం ప్రోటోకాల్ పాటించడం ఇష్టం లేకపోతే మమ్మల్ని పిలవద్దు, మమ్మల్ని కార్యక్రమాలకి పిలవద్దు, పిలిచి అవమానించే ప్రయత్నం చేయొద్దు. నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే ప్రోటోకాల్ పాటిస్తూ పద్ధతి ప్రకారం కార్యక్రమాలు చేయాలి. కానీ ప్రభుత్వ కార్యక్రమాలు కూడా పార్టీ పరంగా చేసి లబ్ధి పొందాలని ఏదైతే నాటకం ఆడుతున్నారో ప్రజలు గమనిస్తా ఉన్నారు. తప్పకుండా మీ పార్టీకి, మీ ప్రభుత్వానికి చమరగీతం పాడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు ఇస్తున్న రేషన్ కార్డు ఈరోజు నేను చూస్తే కందుకూరులో 117 రేషన్ కార్డు. ఇది ఈమె చెప్పిన దాంట్లో 2-3 ఇష్యూస్ మీద ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఏంటి అంటే అది ప్రభుత్వ కార్యక్రమం, వాళ్ళ పార్టీ కార్యక్రమం కాదు. పార్టీ కార్యక్రమం అయితే మీరు గాంధీ భవన్లో మీ పార్టీ కండువాలు వేసుకొని చెయ్యరు. కానీ ఇది ప్రభుత్వ కార్యక్రమం. ప్రభుత్వ కార్యక్రమం అయినప్పుడు అక్కడ గెలిచిన ఎమ్మెల్యేని పిలవడం అనేటువంటిది నార్మల్గా సాధారణ ప్రోటోకాల్లో భాగంగా ఎవరిని చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు. ఎవరు వచ్చి స్టేజ్ మీద ఉండాలి అంటే గెలిచిన ఎమ్మెల్యేనే ఉండాలి. అది ఏ పార్టీ అన్నా కావచ్చు. అక్కడ జనమామలు వాళ్ళని ఎన్నుకున్నారు. అది ఏ పార్టీ వాళ్ళన్నా కావచ్చు. ఇదే ప్లేస్లో బీజేపీ వాళ్ళు ఉన్నా సరే బీజేపీ ఎమ్మెల్యేని పిలవాల్సిందే. మీ పార్టీ ఎమ్మెల్యేలు లేనంత మాత్రాన మేము పిలువము, మొత్తం బుల్డోజ్ చేస్తాము అంటే నడవదు. రాజ్యాంగం కొన్ని హక్కులు ఇస్తుంది, నార్మల్ ప్రజలకి కొన్ని ఇస్తుంది, ప్రజాప్రతినిధులకి కొన్ని హక్కులు ఉంటాయి. హక్కుల్ని ఉల్లంఘించినట్టే. ఇప్పుడు అక్కడ ఆ జనం అందరూ ఎన్నుకున్న ఎమ్మెల్యేని కాదు అని మీ పార్టీ నుంచి ఓడిపోయిన కంటెస్టెడ్ ఎమ్మెల్యేని తీసుకొని వచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టి మేము ప్రోగ్రాంలు చేస్తాము అంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం కాదు, ప్రభుత్వ కార్యక్రమం.
రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఇంకా రేపు పొద్దుగాల మీరు ఏదైనా పథకాలు స్టార్ట్ చేసినా కావచ్చు. అక్కడ ప్రజలు ఎన్నుకున్న వాళ్ళని పిలిచి ఇవ్వడం అనేటువంటిది కనీసం ప్రోటోకాల్. ఇక్కడ ఒకటి దగ్గర కాదు సమస్య. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి చోట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓడిపోయినది ఉంది కదా, ఓడిపోయిన దగ్గర ఏమవుతుంది అంటే గెలిచిన ఎమ్మెల్యేనేమో స్టేజ్ కిందనన్ను ఉంటాడు, లేకపోతే అసలు పిలువరు. కంటెస్టెడ్ ఎమ్మెల్యే వచ్చేమో స్టేజ్ మీద కూర్చుంటాడు, ఆయనే బాజాప్తా పంచుతాడు. అదేదన్నా కావచ్చు. ఇప్పుడు లాస్ట్కి గతంలో కౌశిక్ రెడ్డి ఉండే కదా ఎమ్మెల్యే, కౌశిక్ రెడ్డి అయితే కోర్టుకు పోయి తెచ్చుకున్నాడు. చెక్కుల పంపిణీలో ఈయనను అసలు ఇన్వాల్వ్ చేస్తలేరు, ఇస్తలేరు, పిలుస్తలేరు అని పోయి తెచ్చుకున్నాడు. ఇట్లా ప్రతి చోట ఇట్లనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరన్నా ఉన్నారు అంటే అల్కగా కనిపిస్తారు ప్రభుత్వంకు. ఇట్లా తీసి పరేయాలి. జనం ఓట్లేసిరు కదా, వాళ్ళని జనం ఓట్లేసి గెలిపించిర్రు. మీ ఎమ్మెల్యేని వద్దనుకున్నారు, బీఆర్ఎస్ వాళ్ళని గెలిపించిర్రు. జనం గెలిపించిన తర్వాత జనంకి చేసే అభివృద్ధి కార్యక్రమాలకు వాళ్ళ చేతుల మీదకి ఎందుకు చేయొద్దు? ఇదేమన్నా పార్టీ కార్యక్రమాల? ప్రతి చోట అసలు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఈ ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతుంది, ఒక్క దగ్గర కాదు. ఆమె చెప్తున్న దాంట్లో ఇంకోటి జర్నలిస్టుల గురించి కూడా మాట్లాడారు. మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు యదా రాజా తదా ప్రజ అని ఒకటి ఉంటుంది కదా. సీఎం గారు ఎట్లా బిహేవ్ చేస్తే కింద ఉన్నోళ్ళు అట్లా బిహేవ్ చేస్తారు. సీఎం గారే సాక్షాత్తు సభలో మహిళల్ని పట్టుకొని మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళని, ఆయన కంటే వయసులో పెద్దగా ఉన్నోళ్ళని, ఆయన కంటే ఎక్కువ సార్లు సభకి ఎన్నికైన వాళ్ళని పట్టుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడినాక ఇంకా కింద వాళ్ళు ఏం నేర్చుకుంటారు? మంత్రులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న అధికారులకి మీరు ఏం ఇండికేషన్ ఇచ్చినట్టు? యదా రాజా తదా ప్రజ కదా. మా సీఎం గారే పట్టించుకుంటలేరు, మా సీఎం గారే మాట్లాడిరు, మేము మాట్లాడితే ఏమైంది, లేకపోతే మేము పిలవకపోతే ఏమైంది అన్న లెక్క తయారయ్యారు. వాళ్ళ లెక్కనే వీళ్ళు తయారయ్యారు కిందున్నోళ్ళు. కానీ అడుగుతారు కదా, ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది అని ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి ఆమె ఫైటర్ లెక్క ఫైట్ చేసింది, పోయింది. అసలు ఎందుకు ఇయ్యరు మాకు అనేది ఇది నిజంగా సబితా ఇంద్రారెడ్డి గారికి జరిగిన అవమానం కాదు, తెలంగాణలో ఆడబిడ్డలకు జరిగిన అవమానం. ఒక్కసారి రెండు సార్లు కాదు. మరి ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కక్ష కట్టినట్లు బిహేవ్ చేస్తుందో ఈమె మీద నాకు అర్థమైతలేదు. కానీ నిజంగా ఈ పదం వాడడానికి నాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. కక్ష కట్టినట్టు, కక్ష పూరితంగా ప్రతిసారి సబితా ఇంద్రారెడ్డి గారు హాజరవుతారా? ఓకే, ఎట్లా అవమానించాలి, ఏ రీతిని అవమానించాలి, ఏం చేస్తే అవమానం పాలవుతారు, లేకపోతే ఇంకోసారి రాకుండా ఉంటుంది, మన దగ్గరికి మాట్లాడకుండా ఉంటారు, ఇంకోసారి వచ్చి నిరసన తెలపకుండా ఉంటారు, వస్తుర్రు అంటే చాలు ఎట్లా అవమానించాలి. ఇప్పుడు ఎవరన్నా ఎమ్మెల్యే వస్తే కనుక ఎట్లా మనం ఇన్వైట్ చేయాలి, ఏం చేయాలి అనేది ఆలోచిస్తారు కదా. ఇక్కడ ఏముంటుందంటే ఎట్లా అవమానించాలి, ఏం చేయాలి, ఆమెను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలి. ఆల్రెడీ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది గతంలో చాలాసార్లు చెప్పిర్రు. నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యేకి ఏ రైట్స్ అయితే ఉంటాయో, అభివృద్ధి పనులు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏమీ చేస్తలేరు, మొత్తం ఆపిర్రు. సరే చేయకపోతే చేయకపోయిర్రు, నాకేం ఇబ్బంది లేదు, జనాలు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికలప్పుడు ఏం బుద్ధి చెప్పాలో అది చెప్తారు జనాలు అనేది చాలాసార్లు చెప్పిర్రు. తిను అసెంబ్లీలో, గతంలో నియోజకవర్గంలో, ఇప్పుడు మళ్ళీ ఒకసారి నియోజకవర్గంలో అవమానించుడే పని. సబితా ఇంద్రారెడ్డి గారి మీద మరి ఏం కక్ష పెట్టుకున్నదో, ప్రభుత్వం ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఆ కక్ష ఎవరికి ఉందో, రేవంత్ రెడ్డి గారికి ఉందా లేదంటే ప్రభుత్వంకి ఉందా అనేది సబితా గారే చెప్పాలి. కానీ కక్ష పట్టినట్టు బిహేవ్ చేస్తున్నారు. ఇది ఓన్లీ సబితా ఇంద్రారెడ్డి గారికి జరిగిన అవమానంగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత పెద్ద స్ట్రేచర్ ఉన్న వ్యక్తి పట్లనే ఇట్లా బిహేవ్ చేస్తుర్రు అంటే ఇంకా మామూలు ఆడబిడ్డల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ ప్రభుత్వం ఎట్లా చూస్తుంది మామూలు ఆడబిడ్డల్ని అనేది ఇది ఒక్క ఎగ్జాంపుల్ సరిపోతుంది. మనకు సామెత ఉంటుంది కదా, ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అనేది మొత్తం అన్నం చూడాల్సిన అవసరం లేదు, ఒక మెతుకు పట్టుకుంటే అర్థమవుతుంది అన్నం ఉడికిందా లేదా అని తెలుస్తుందని. అట్లా ఆడబిడ్డలకి ప్రభుత్వం ఎట్లా చూస్తుంది, ఆడబిడ్డలకి ఏం విలువిస్తుంది అంటే గిట్లాంటివి ఒక్కటి చూస్తే అర్థమవుతుంది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆడబిడ్డలందరినీ ఎట్లా చూస్తుంది ఏంది అనేది గిట్లాంటి ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమవుతుంది ఎట్లాంటి ఫీలింగ్ ఉంది వీళ్ళకి, ఏం చేస్తున్నారు అంటే. ప్రతిపక్షంలో గెలిచిన వాళ్ళు అసలు మహిళా ఎమ్మెల్యేలే కాకుండా పోతారా, అసలు వాళ్ళు దేనికి పనికి రాకుండా పోతారా, ఎట్లా చూస్తున్నారు, ఏం చూస్తున్నారు, ప్రభుత్వంకి ఎట్లాంటి ఒపీనియన్ ఉంది మహిళా ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీ మహిళా ఎమ్మెల్యేలు అంటే ప్రభుత్వానికి ఎట్లాంటి ఒపీనియన్ ఉంది అనేది మళ్ళొకసారి నిన్న సబితా ఇంద్రారెడ్డి గారికి జరిగిన అవమానం చూస్తే అర్థమవుతుంది. చివరిగా ఒక మాట అయితే ఏం చెప్పదలుచుకున్నామంటే, ఇది సబితా ఇంద్రారెడ్డి గారికి జరిగిన అవమానం కాదు, ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలందరికీ జరిగిన అవమానం. ఆడబిడ్డలందరికీ జరిగిన అవమానంగానే తెలంగాణ సమాజం చూస్తుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఇట్లాంటివి చెయ్యకపోతే మంచిగుంటుంది. ఇది తెలంగాణ ప్రజల అభిప్రాయం.